విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే శన్నో మిత్రశ్చం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా వినిపిస్తోందండి? వినపడుతోంది సార్, వినపడుతోంది, బానే ఉంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రపరమా దేవీ శతమూలా శతాంకురా సర్వగుం హరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశిని. మనం 2-3 వారాలు విఘాతం కలిగింది, ఆటంకం వచ్చింది. వెనుక పాఠంలో ఈ దూర్వ మంత్రాలని గురించి చెప్పుకున్నాం. కాండాత్ ప్రరోహంతి పరుష పరుష పరి ఏవానో దూర్వేశ ప్రతను సహస్రేణ శతేన చ. ఓ దూర్వా, మనం మామూలుగా గరిక అంటాము, దర్భ, రెండు ఒక జాతికి సంబంధించినవే కనుక పరమ పవిత్రమైనటువంటి అవి తృణాలు, తృణజాతికి సంబంధించినటువంటి ఆకులు. దర్భ, దూర్వ, గరిక. ఓ దూర్వాదేవిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు, మంత్రం చెప్పమంటాను. ఓ దూర్వా, పరుష పరుష పరి. కడుపు, చెరుకు గడకు కడుపులుంటాయి, ఆ రకంగా దీనికి కూడా కడుపులుంటాయి. ప్రతి కడుపు దగ్గర కూడా కాండాత్ ప్రతి మూలం నుంచి కూడా ప్రరోహంతి, పక్కకు మళ్ళీ ఇంకొక కాడ మొలుచుకుంటూ వస్తుందన్నమాట. ఏవా, ఇదే విధంగా నహా మమ్మునను సహస్రేణ శతేన, వందల కొలది వేల కొలదిగా ప్రతను సర్వోత్కృష్టంగా మనం విస్తరింపజేయి అని మంత్రానికి సాధారణమైనటువంటి అర్థం. ఈ మన సనాతన సంప్రదాయంలో పరమాత్మ కానిది ఏది లేదు అనేటువంటిది పరమ సత్యమైనటువంటి విషయం. అందుకనే ప్రతి అణువులోనూ ప్రతి మహద్విషయంలోనూ పరమాత్మ దర్శనం చేసి వేదమాత మనకు దాన్ని అందిస్తోంది. ఇక్కడ దూర్వా అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక, మనం తెలుగులో గరిక అంటాము, దర్భ అని కూడా దాన్ని అనొచ్చు, దాన్ని గురించి చెప్తున్నాం అన్నమాట. ఆ దూర్వా అని దాని స్వరూపాన్ని మనకు కంటికి కనపడేట్టుగా చేస్తోంది ముందర మంత్రం. ఓ గరిక తల్లి, నీవు పరుష పరుష పరి, ప్రతి కడుపు దగ్గర నుంచి మళ్ళీ కొత్తగా ఒక కాడ లాంటిది వస్తూ ఉండేట్టుగా నువ్వు వ్యాపిస్తూ ఉన్నావు. కాండాత్ దుబ్బు, కాండ, ఇప్పుడు దర్భల మొదటి భాగాన్ని దుబ్బు అంటాం, వరి దుబ్బు. మడుల్లో అనేకమైనటువంటి కాడలు వస్తాయి కదా, ఆ కాడ వచ్చేటువంటి మొదటి భాగాన్ని దుబ్బు అంటాం. ఆ దబ్బు నుంచి అనేకంగా వందల కొలది వేల కొలది వ్యాపిస్తూ ఇవి పైకి వస్తాయి అన్నమాట, ఈ గరిక పోతలు అనేటువంటివి. ఆ విధంగానే మమ్మల్ని కూడా అనేక విధాలుగా మమ్మల్ని పెంపొందించు అని దూర్వా దేవిని
ప్రార్థించమంటోంది ఈ మంత్రం. దూర్వా అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి గడ్డి. దాంట్లో ఆ ఆ మంచి ఔషధీయమైన గుణాలు ఉన్నాయి. అవి చాలా రుచికరమైనటువంటి గరిక పచ్చడి అనేటువంటిది కూడా చాలా రుచికరమైనటువంటిది. అందులో ఉండేటువంటి దివ్యత్వాన్ని, అంటే దివ్య లక్షణాన్ని ఈ మంత్రం మనకు తెలియపరుస్తోంది. అది ఏ విధంగానైతే అనేకమైన శాఖలుగా, అనేకమైనటువంటి పరకలుగా ఒకటి ఎక్కువ విధాలుగా పరుచుకుని ఉంటుందో ఆ విధంగానే మమ్మల్ని అభివృద్ధి పరచు అని దూర్వాదేవిని ప్రార్థిస్తోంది ఈ మంత్రం. యా శతేన ప్రతనోషి సహస్రేణ విరోహసి తస్యాస్తే దేవీష్టకే విధేమహవిషా వయం. ఆ దూర్వాదేవి మనని రక్షిస్తుంది, మనని పెంపొందిస్తుంది, మనకు అభివృద్ధి కారకం అవుతుంది. అందుకని మనం దానికి ప్రతిగా అది ఇచ్చేటువంటి మహా సౌభాగ్యానికి మనం ఏదైనా సమర్పించుకోవాలి. ఇప్పుడు అగ్నిదేవుల్లో హోమద్రవ్యాలు వేసినట్టుగా, అదిగో దాన్ని గురించి ఈ మంత్రం చెప్తోంది. యా శతేన ప్రతనోషి. శతేన అంటే వందల కొలదిగా, వందరుగా. ప్రతనోషి బాగా విస్తృతంగా వ్యాపించుతున్నావు. సహస్రేణ ప్రరోహసి. సహస్రేణ అంటే నూర్ల కొలదిగా ప్రరోహసి. రోహణం అంటే పైకి మొలుచుకుంటూ రావటం. సహస్రేణ ప్రరోహసి. తస్యాహ అటువంటి నీకు, ఏ దేవి మా దివ్య లక్షణాలు కలిగినటువంటి ఓ దూర్వా మా గరిక అనేటువంటి తల్లి, ఇష్టకే. ఇష్టకే అంటే మాకు కావలసినటువంటి ఇష్టాలన్నింటినీ తీర్చడం కోసమని హవిష హోమద్రవ్యముతో వయం నీకు మేము విధేయమా సమర్పించుకుంటాము. అంటే అగ్నిహోత్రంలో ఏ విధంగానైతే మనం హోమద్రవ్యాలు వేస్తూ ఉంటామో అలాగే ఈ గరిక అనేటువంటిది పెరగటానికి అక్కడ యోగ్యమైనటువంటి పెరుగుదలకు కారణమైనటువంటి మట్టి, సాధ్యమైనటువంటి పవిత్రమైనటువంటి ఎరువు మొదలైనటువంటి వాటిని సమర్పించుకొని, ఆ సమర్పించుకోవడం అనేది మన ప్రయోజనం కోసమే. ఒక పంట భూమిలో ఎరువులు వేసి ఖర్చు పెట్టి ఆ పంట వేశాము అని అంటే అది ఇబ్బడి ముబ్బడిగా పంటను ఇస్తుంది. ఆ పంట గ్రహించేది మనమే కదా. ఈ ఎరువు వేయటానికి ఖర్చు అవుతుంది అనేటువంటి శంక ఉన్నట్టయితే మనకు ఆ అభివృద్ధి రాదు. ఆ విధంగా యాసతేన ప్రతనోషి సహస్రేణ విరోహసి దేవి ఇష్టకే. ఇష్టకే అంటే భక్తులు ఇష్టములైన మంత్రాలతో నిన్ను కొనియాడుతూ ఉంటారు అని. ఇవే ఈ మంత్రాలే, ఈ గరికను పూజించేటువంటి మంత్రాలు వేదమాత మనకు అనుగ్రహించింది. ఆ మంత్రాలని మనం చెప్పుకొని పూజ చేస్తాం అన్నమాట. ఇష్టకే. తర్వాత దేవి ఒక రకమైనటువంటి వర్ణము, విషంగ వర్ణం అంటారు దాన్ని. అంటే ఆకుపచ్చ, తెలుపు, కొంత లేత ఆకుపచ్చ వర్ణం అన్నమాట. ఆ రకంగా ఉండేటువంటి ఓ దేవి, మేము నీకు హవిప్రదానం చేసి దాన్ని నీకు సమర్పించుకుంటాము అని చెప్తాను. అంటే ఈ మంత్రాలు, ఈ 2-3 మంత్రాల్లో మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ప్రకృతిలో భూదేవి లేకపోతే భగవంతుడు మనకు ఏమేమి మన ఆరోగ్య భాగ్యాదుల కోసం సమర్పించి ఉన్నాడో వాటిలో ఉండేటువంటి ఆ ఆరోగ్య భాగ్యాది లక్షణాలు ఇచ్చేటువంటి శక్తి సామర్థ్యాల్ని మనం గమనించి ఒకసారి అనుకొని ఇతరులకు కూడా తెలియజేసి దాన్ని అనుభవించినట్లయితే అది అందరికీ సుఖకారణం అవుతుంది. మన
భారతీయ సిద్ధాంతం సర్వే భవంతు సుఖినః అని కదా. అందరూ సుఖవంతులు కావాలి, అందరూ మంచి పొందాలి, అందరూ మన పరమ ప్రయోజనాన్ని పొంది సుఖంతో ఆనందంతో విలసిల్లాలి అనేటువంటిది. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అనేది భారతీయ ఆకాంక్ష. భారతీయులు కోరేది అది. ఇందులో ఎవరిని పరిహరించడం కానీ వాళ్లకు వద్దు అని చెప్పడం కానీ మనకు ఉండదు. అలా చెప్తే అది రాక్షసత్వం అవుతుంది, దైత్య బుద్ధి అవుతుంది. మనం దైత్య బుద్ధులం కాకూడదు. అందుకని అందరి సుఖాన్ని కోరాలి. కాబట్టి ఈ గరిక అనేటువంటి ఒక విశిష్టమైన పదార్థం ద్వారా లోకానికి జరిగేటువంటి మేలుని గమనించి ఆ మేలు అని మనం పైకి చెప్పుకుంటూ ఇతరులకు కూడా ఒక రకమైనటువంటి ప్రోత్సాహం కలిగేట్టుగా ఈ మంత్రాలు చదువుకుంటూ ఉంటాం అన్నమాట. యాసితేన ప్రతనోషి సహస్రేణ విరోహసి తస్యాస్తే, తస్యాహ అటువంటి తే నీకు, నీకు అంటే ఇక్కడ దూర్వ, నీకు హవిషా విధేమ, మేము హవిష్ పదార్థంతో నీకు పూజ చేస్తాము అని ప్రకటిస్తున్నారన్నమాట. దానికి మనం ఈ ప్రకటన చేసినా చెయ్యకపోయినా ఆ గరిక దూర్వ అనేటువంటిది కానీ దర్భ అనేటువంటిది కానీ మనకు కావలసినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తూనే ఉంటుంది. తులసి చెట్టులో మనకు ఉండేటువంటి ఔషధీయ గుణాలు అనేటువంటివి మనం ప్రార్థిస్తే వచ్చినాయా, సహజంగా అవి వస్తున్నాయి. అదే విధంగా అయితే దాన్ని గుర్తించటం అనేటువంటిది మానవుని యొక్క కర్తవ్యం. గుర్తించి దాని పూజ్యతాభావాన్ని లోకానికి వెల్లడించడం అనేటువంటిది కూడా కర్తవ్యం. అది ఈ మంత్రాల్లో ఉండేటువంటి సారమైనటువంటి విషయం. ఇంకపోతే భూమాత, నేల తల్లి, ఈ నేల తల్లికి సంబంధించినటువంటి చక్కటి మంత్రాలు 4 మంత్రాలు ఇక్కడి నుంచి మనకు వస్తున్నాయి. నేల తల్లి అంటే మనం కాళ్ళు మోపి దేని మీదైతే నడుస్తున్నామో, దేన్ని ఆధారంగా చేసుకుని ఇల్లు కట్టుకుంటున్నామో, దేన్ని ఆధారంగా చేసుకుని పంటలు పండించుకుంటున్నామో, ఏ తల్లి యొక్క అనుగ్రహ విషయం చేత మనం బతుకుతున్నామో అవి ఆ వసుంధర అంటారు. భూమికి వసుంధర అని పేరు. వసువులంటే విశిష్టమైనటువంటి విలువ కలిగినటువంటి వస్తువులు. వస్తువులంటే ముఖ్యంగా ధనము అనుకోండి. ఒక ధనం అంటే కాయిన్స్, నాణ్యాల రూపంలో ఉండేది, కాగితాల రూపంలో ఉండేదే కాదు. పంటలు ఉన్నాయి, వరి, గోధుమ, కొర్ర మొదలైనటువంటి ఆళ్ళు, చోళ్ళు మొదలైనటువంటి ఉన్నాయి. ఇవన్నీ కూడా ధనమే. ఆవులు కూడా ధనమే. విరాట పర్వంలో గోధనము అంటారు. ఆ ఉత్తర గోగ్రహణం, దక్షిణ గోగ్రహణం అన్న చోట గోవులే ధనం ఆ రోజుల్లో. కాబట్టి వస్తువులంటే విలువైనటువంటి వస్తువులు, లోకానికి ఉపయోగించేటువంటి వస్తువులు. వస్ అంటే ఉండేది అని అర్థం. ఉండటం అంటే ఒక విశిష్టమైనటువంటి విలువతో లోకంలో ఉండేదాన్ని వస్తువు అంటారు. అవి ధనధాన్యాదులు, గోవులు, వృక్షాలు, సంపదలు, పంటలు మొదలైనటువంటివన్నీ. వాటినన్నిటినీ ధరించేటువంటిది కాబట్టి వసుంధర అంటే భూమాత. ఈ భూమి మట్టితో కూడినటువంటి భూమి, పర్వతాలు, నదులు మొదలైనటువంటిదో పంచభూతాత్మకమైనటువంటి 5 భూతముల లక్షణం కలిగినటువంటి ఆ పృథివీ అంటారు ఆమెకు. పృథివీ అంటే చాలా విశాలమైనది. కాలోహ్యయం నిరవధి విపులాచ పృథ్వీ అంటారు. ఈ భూమి చాలా చాలా విశాలమైనటువంటిది. ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే కొన్ని కోట్ల 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 జీవరాశులకు ఆహారాన్నంతా సృష్టి మొదలుకొని ప్రళయాంతం దాకా ఇచ్చేది భూమే కదండి. ఆ భూమి తన గర్భంలో దాచుకున్నటువంటి ఆ పంటలు, తినటానికి యోగ్యమైన పదార్థాలు, ఇళ్ళు కట్టుకోవటానికి కావలసినటువంటి పదార్థాలు, తక్కిన అన్నీ
మానవుని సుఖ జీవితానికి కావలసిన సర్వ వస్తు సముదాయమును మనం భూమి నుంచే పొందుతున్నాం. అందుకనే ఆమెను ధరణి, ధారిణి మొదలైనటువంటి పేర్లతో ధరిత్రి మనందరం ధరిస్తోంది, పట్టుకుని నిలుపుతోంది, మనం కింద పడిపోకుండా కాపాడుతోంది. అందుకని ఆమెకు వసుంధర అని పేరు, ధర అని కూడా పేరు. ధర అంటే ధరించేది, పట్టి నిలిపేది. చంటి బిడ్డను తల్లి చంకన వేసుకుని లాలించి పాలించి ఏ రకంగా పెద్ద చేస్తుందో ఆ రకంగా మనకి ఈ భూమి అనేటువంటిది సమస్తమైనటువంటి ఏర్పాట్లు చేసి కన్న బిడ్డ కంటే ఎక్కువగా మనని కాపాడుతూ ఉంది. అందుకని భూమాత, ఆ భూమాతకు నమస్కారం చేయాలి. అందుకనే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, పొద్దున్న నిద్ర లేచిన వెంటనే మనం ఆ భూమాతకు ప్రార్థన చేయాలి. అమ్మా, నేను పాదన్యాసం నీ నీ మీద పరమ పూజ్యమైనటువంటి నీ మీద కాళ్ళు పెట్టక తప్పని పరిస్థితి వస్తోంది, క్షమించు అని ఒక శ్లోకంతో ఆ భూదేవిని ప్రార్థించేటువంటి సంప్రదాయం మనకు ఒకటి ఉంది. ఎందుకనంటే కాలు మోపడం అంటే అది తన్నటం, అవమానం చేయటం కింద లెక్క. కానీ వేరే మార్గం లేదు, గత్యంతరం లేదు. భూమికి తాకకుండా కాలుని అట్టే పెట్టుకునేటువంటి శక్తి మనుష్యులకు లేదు, దేవతలకు ఉంది. దేవతలు కాళ్ళు నేలకు ఆనవుట, ఒక 2-3 అంగుళాలు పైగా వాళ్ళ కాళ్ళు ఉంటాయి అని చెప్తారు. అస్వప్నులుట వాళ్ళు, అంటే కన్ను మూతపడదు, అంటే రెప్ప వారటం తెరుచుకోవటం అనేటువంటిది లేదు, అది దేవలక్షణం అని అంటారు. కాబట్టి అటువంటి వసుంధర భూమాత, ఆ భూమాతను గురించి వేదము మనుష్యులారా, రే ప్రాణులారా, మీకు సర్వము మీ అభ్యర్థన లేకుండా మీకు వడ్డించిన విస్తరిలాగా పెట్టి మిమ్మల్ని కాపాడుతూ ఉన్నటువంటి ఆ భూదేవిని, ఆ గొప్పతనాన్ని గమనించి ఆమెకు ఒక నమస్కారం చేయండిరా నాయన అని వేదమాత చెప్తోంది. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర. ఓ వసుంధర, నీవు అశ్వక్రాంతవు, రథక్రాంతవు, విష్ణుక్రాంతవు. అశ్వం అంటే గుర్రం, గుర్రపు కాలి గిట్టలతో ఆ నేల అలా 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 గుర్తులు పడినట్టుగా ఉంటుంది. అశ్వక్రాంతే. చూడండి, పల్లెటూళ్ళల్లో ఎద్దు, ఆవు నడిచినప్పుడు అక్కడ గుర్తు పడుతుంది, పాదం ముద్ర. దాన్ని చెప్తున్నారు ఇక్కడ, అశ్వక్రాంతే. అశ్వము చేత క్రమింపబడినది, నడుచుకుంటూ వెళ్ళబడినది. అంటే గుర్రము తొక్కిన నేలకు ఒక విధమైనటువంటి పవిత్రత వస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకంటే గుర్రము చాలా శ్రేష్టమైనటువంటి జంతువు. ఇప్పుడు చూడండి, శక్తిని కూడా ఇంగ్లీష్ వాళ్ళు కూడా హార్స్ పవర్ అంటున్నారు. హార్స్ పవర్ ఒక ప్రమాణంగా గుర్రపు శక్తిని చెప్తూ ఉంటారు. ఇన్ని హార్స్ పవర్ల యంత్రము ఇది అని, హెచ్పి అని అంటున్నాం చూడండి. అంటే అర్థం ఏమిటనమాట, ప్రపంచం మొత్తం మీద అశ్వము అనే దానికి ఒక విశిష్టత, దాని కాలి గిట్టకు ఒక పవిత్రత ఉంది. ఆ పవిత్రమైనటువంటి కాలి గిట్టతో నలిగినటువంటి ఓ మాత అని భూమిని కొనియాడుతూ నమస్కారం చేస్తున్నాం. అలాగే రథం, ఒక యుద్ధ భూమిలో కానీ వేరే ఇతరమైనటువంటి కార్యాలు కానీ మహారాజులు మొదలైనటువంటి వాళ్ళు పూర్వకాలంలో రథాలు, కొయ్య చక్రాలతో చేసినటువంటి, ఇప్పటి మోటార్ కారు లాంటివి ఒకప్పుడు రథాలు, బండ్లు అనేవాళ్ళు. ఆ రథముల చేత త్రొక్కబడినటువంటిది, అది కూడా పవిత్రమైనటువంటిదే. ఎందుకనంటే రథ చక్రాలు మొదలైనటువంటివి భూమిలో ఉండేటువంటి చెక్క, ఇనుము మొదలైనటువంటి పదార్థాలతో తయారైనటువంటిది. ఆ తయారైనటువంటి సముదాయానికి, అంటే సంయోగము చేత గుణాలు వస్తాయి.
ఒకటి రెండు పదార్థాలకు విడివిడిగా ఉండేటువంటి గుణాలు సంయోగము చేత కొత్త గుణాలని పొందుతూ ఉంటాయి. దీనికి పారాణి అనేటువంటిది ఒక గుర్తు. పారాణిలో మనం కలిపేటువంటి వస్తువులు ఏమిటి? ఒకటి సున్నము, ఇంకొకటి పసుపు. సున్నము తెల్లగా ఉంటుంది, పసుపు పచ్చగా ఉంటుంది, పసుపు పచ్చగా ఉంటుంది. ఈ రెండు కలిపేటప్పటికీ ఎరుపు రంగు వస్తోంది. దీన్ని పారాణి అని అంటున్నాం. ఈ ఎరుపు రంగు మూలద్రవ్యాలు రెండిట్లోనూ లేని ఎరుపు రంగు అనేటువంటిది దేని చేత వచ్చింది? సంయోగం చేత వచ్చింది. ఒకదాంతో ఒకటి కలిసిన దాని వల్ల వచ్చింది. అందుకనే సంసర్గ దోషము, సంసర్గ గుణము అని కూడా అంటారు. రెండు మూడు వస్తువులు కలిసి దాని చేత ఒక పదార్థంలో గుణాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఒకసారి నాకు ఒక చిన్న అనుమానం వచ్చింది. ఏమిటంటే, పులిహోర అనేటువంటిది బాగా వేడి చేస్తుంది అని అంటారు. పులిహోర మనం పదార్థాలు చేసేటువంటిది. నాకు చిన్నప్పుడు ఒక అనుమానం వచ్చింది. ఏమిటంటే, పులిహోర అంటే ప్రధాన ద్రవ్యం అందులో బియ్యంతో చేసినటువంటి అన్నమే కదా. అన్నం తింటున్నాము. ఆ అన్నం తింటుంటే మనకు వేడి చేయండి. అన్నమే ప్రధానంగా కలిగినటువంటి పులిహోర వల్ల ఎందుకు కలుగుతుంది అని నాకు చిన్నప్పుడు ఒక చిన్న అనుమానం వచ్చింది. తెలిసిన వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చేశారంటే, అరే నాయన, అందులో నూనె చేరుతుంది, పసుపు చేరుతుంది, మిరపకాయలు మొదలైనవి వేస్తారు. ఈ పదార్థాలన్నిటి యొక్క సంయోగము చేత శుభ్రంగా తేలికగా ఉండేటువంటి అన్నము, వరి బియ్యముతో వండినటువంటి అన్నము అనే దానికి విశిష్టమైనటువంటి గుణం వచ్చి అది దేహంలో వేడి కలిగించేటువంటి పదార్థంగా అవుతుంది అని చెప్పారు. కాబట్టి అశ్వక్రాంతే రథక్రాంతే, ఈ గుర్రము తాకిడి, రథముల తాకిడి అన్నందువల్ల భూమిలో ఉండేటువంటి ప్రత్యేకమైన ప్రదేశానికి ఒక క్రొత్త శక్తి వస్తుంది. ఇప్పుడు నాగలితో దున్నటం అంటాం కదండి. ఆ నాగలితో దున్నటం అనేటువంటి దాని చేత భూమి కుళ్ళగింపబడి అందులో ఉండేటువంటి విశేషమైన ద్రవ్యాలన్నీ కూడా అటు ఇటు కదిలి చక్కగా పంటను పండిస్తున్నాయి. వట్టి బండ నేల మీద గింజలు వేస్తే రావుగా. కాబట్టి అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర. విష్ణుక్రాంతం. విష్ణుక్రాంతం అంటే త్రివిక్రమావతారంలో బలి చక్రవర్తిని వామనుడు 3 అడుగుల నేలము అడిగి ఇచ్చానన్న తర్వాత ఒక పాదంతో భూమినంతటినీ కమ్మేశాడట. అది విష్ణుక్రాంతము, విష్ణువు చేత ఆక్రమింపబడినది. ఇక్కడ విష్ణు శబ్దాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. విష్ణు శబ్దానికి సర్వవ్యాపకత్వము అర్థం. అంతటా వ్యాపించి ఉండేటువంటి లక్షణం కలిగినటువంటి పరమ పవిత్రమైనది. గంగా నది ఎందుకు పవిత్రమైంది అంటే, శాస్త్రాల్లో ఏం చెప్తారంటే, విష్ణుపాదోద్భవ గంగా అన్నారు. విష్ణువు యొక్క పాదముల దగ్గర పుట్టిందిట. విష్ణువు యొక్క పాదం ఏమిటి అంటే వియత్, ఆకాశం. కాబట్టి అక్కడ పుట్టింది. ఆకాశంబున నుండి శంభుని శిరంబు అని గంగను అంటారు. కాబట్టి విష్ణువు అంతటా వ్యాపించి ఉండేటువంటి పరమాత్మ అనే తత్వం ఏదైతే ఉందో అది కూడా నిన్ను, నీ యందుండేటువంటి సమస్త జీవరాశులను పవిత్రం చేయటం కోసం ఆయన కాలు ఇక్కడ మోపాడు, భూమి మీద మోపాడు. అందుచేత భూమికి పవిత్రత వచ్చింది. పవిత్రత అంటే దోషాలేమీ లేని లక్షణం. మనం రోజు శౌచం అంటాం. స్నానం చేసేటప్పుడు ఒళ్ళంతా శుభ్రంగా అనేకమైనటువంటి పదార్థాలతో అక్కడ ఉండేటువంటి మాలిన్యాన్నంతా తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం చేసిన తర్వాత శరీరం చక్కగా హాయిగా సుఖంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అటువంటి పవిత్రమత అంతఃశౌచము బహిశౌచము అని 2 ఉండాలి అని అంటారు.
అంతఃశౌచం అంటే లోపల హృదయంలో చెడు భావాలు మొదలైనవి రాకుండా చూసుకోవటం. బాహ్యంలో లోపల కూడా రక్తము మాంసము మొదలైనటువంటి సప్త ధాతువులను కూడా ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అప్పుడే అతడు ఆరోగ్యవంతుడు అవుతాడు. అక్కడే భగవంతుడు వచ్చి కూర్చుంటాడు. కనుక విష్ణుక్రాంతే వసుంధర, ఇక్కడ వసుంధర అని అన్నారు భూదేవిని. చాలా విశిష్టమైనటువంటి పదం. ఎందుకనంటే సర్వమైన జీవకోటికి కావలసినటువంటి ధనధాన్యాలన్నీ కూడా కాపాడి మనలో పెట్టుకుని ఉంటోంది. పైగా విష్ణువు ఆక్రమించాడు ఒకప్పుడు, కాబట్టి పవిత్రమైంది. రథములు తిరుగుతూ ఉంటాయి. ఆ రథములు చక్రాలు మొదలైన వాటి స్పర్శ చేత ఒక దమ్ము ఏర్పడుతుందంటే దమ్ము చేశారంటారు చూడండి. పంట పొలాన్ని దమ్ము చేయడం అంటామే. ఆ రకమైనటువంటి కదలిక, ఇటు ఇటు మట్టి అటు, అటు మట్టి ఇటు కలవటం అనేటువంటిది ఆ రకమైనటువంటి పరిస్థితి రథము వల్ల, అశ్వము మొదలైనటువంటి వాటి వల్ల వస్తుంది. ఇదంతా మనం ఇప్పుడు అనుకునేటువంటి విజ్ఞాన శాస్త్రంలో భాగం. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర. అటువంటి ఓ తల్లి భూమాత, నేను నిన్ను నెత్తి మీద పెట్టుకుంటానమ్మా అని అంటున్నారు. శిరసా ధారయిష్యామి, నా నెత్తి మీద పెట్టుకుంటాను. నీ మీద శ్రీ మహావిష్ణువు కాలు మోపాడు గనక ఆ శ్రీ మహావిష్ణువు మోపిన కాలి ప్రభావం చేత కలిగిన పవిత్రత నిన్ను నా నెత్తి మీద పెట్టుకుంటే నాకు కలుగుతుంది అని అనమంటోంది వేదమాత. శిరసాధారయిష్యామి రక్షస్వమాం పదే పదే. నేను ఒక చోట నుంచి ఒక చోటికి వెళ్ళేటప్పుడు ఈ కాలు తీసి అక్కడ, ఈ కాలు తీసి అక్కడ పెట్టి ముందరికి పోతూ ఉంటాను. అట్లా పెట్టిన ప్రతి కాలు ఆనిన చోటల్లా కూడా నీ భాగాన్ని, కొంచెం మట్టిని లేకపోతే చిన్న ధూళి కణాన్ని నెత్తి మీద పెట్టుకుంటాను నేను. దానివల్ల నీకు కలిగినటువంటి పవిత్రత, నీకు కలిగినటువంటి పంటలను అభివృద్ధి చేసేటువంటి లక్షణము మొదలైనవన్నీ కూడా నాకు కూడా సమకూడతాయి అని మంత్రం చెప్పాను. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర శిరసాధారయిష్యామి. అట్లా నేను ధరిస్తున్నాను. మాం పదే పదే రక్షస్వ, నేను తీసి అడుగు పెట్టిన చోటల్లా రక్షించు. మనం నడుస్తూ ఉంటాం, పాద రక్షలు అని చెప్పులు తొడుక్కుంటూ ఉంటాం. చెప్పులు తొడుక్కోకుండా ఒకవేళ నడిస్తే కింద ఇనప సూదులు లాంటివి కానీ, గురక రాళ్ళు లాంటివి కానీ ఆ అరికాలికి పుండయ్యేటువంటి పరిస్థితి కలుగుతుంది. వాటినన్నిటినీ ముందరే జాగ్రత్త పడి, అమ్మ నాకు అటువంటి బాధలు కలగకుండా చెయ్యి అని ప్రార్థించమంటాము. అంటే అర్థం ఏమిటంటే, మనం అడుగు తీసి అడుగు వేసేటప్పుడు ఆ అడుగు వేసే చోట ఏమైనా ముళ్ళు, కంచెలు, ఈ ఇనప ముక్కలు మొదలైనవి ఉన్నాయో లేవో చూసుకుని పాదం ముందర పెట్టాలి అని, పెట్టేటువంటి భావన మనకు కలిగించాలి అని ఈ మంత్రంలో ఉండేటువంటి తాత్పర్యం అనమాట. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర శిరసాధారయిష్యామి. చెప్తున్నాడు, నిన్ను నేను నెత్తి మీద పెట్టుకుంటాను. ఆ నెత్తి మీద పెట్టుకున్న దానికి ఫలంగా నువ్వు నన్ను అడుగు తీసి అడుగు వేసిన ప్రతి చోట నువ్వు నన్ను రక్షిస్తూ ఉండు అని ప్రార్థిస్తున్నాను అనమాట. భూమిర్ధేనుర్ధరణీ లోకధారిణీ ఉద్ధృతాసి వరాహేణ కృష్ణేన శతబాహునా. ఇంకా భూమాత యొక్క గొప్పతనాన్ని, విశిష్టతను మంత్రం చెప్తాను. భూమి, నిన్ను భూమి అంటారు. భూమ అనే మాట ఉంది.
భూమ అంటే పెద్దది. బ్రహ్మము అన్నట్టుగానే భూమ అనేటువంటి శబ్దం కూడా సంస్కృతంలో ఉంది. చాలా పెద్దది. చెప్పుకున్నాం కదా అనేక పర్యాయాలు. కాలోహ్యయం నిరవధి. కాలం అనేటువంటిది అంతం లేనిటువంటిది. విపులాచ పృథ్వీ. చాలా విస్తారమైనటువంటిది ఈ భూమి అనేటువంటిది. అలా విస్తారమైనది కనుకనే భూమ చాలా పెద్దది కనుకనే భూమి అనే పేరు వచ్చింది ఆమెకి. ఈ భూదేవికి భూమి అనే పేరు రావటానికి ఏమిటంటే అతి విశాలమైనటువంటిది. ఇప్పుడు మనం భూమి వైశాల్యాన్ని గురించి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. భూగోళం వివరాలన్నీ చెప్తున్నాయి. జంబూ ద్వీపము, కుశద్వీపము, ప్రక్షద్వీపము, చార్మలి ద్వీపము, శాఖ ద్వీపము అని అనేకమైనటువంటి ద్వీపాల సముదాయం. ఇప్పుడుండే లెక్క ప్రకారంగా ఆసియా, ఐరోపా, అమెరికా, ఆస్ట్రేలియా మొదలైనటువంటి విభాగాలు. ఇదంతా ఈ మూల నుంచి ఆ మూల దాకా ఎవరైనా ఒక కొలత వేసి చెప్పగలరా? అందుకనే దానికి భూమి అనే పేరు వచ్చింది. అత్యంత విశాలమైనది. ఆ భూదేవి యొక్క విశాలత్వాన్ని భావన చేయటంలో అర్థం ఏమిటంటే ఇంత విశాలమైనటువంటి స్థితి కలిగి ఉండాలి. కాబట్టే కొన్ని కోట్ల 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 జీవరాశులకు కావలసినటువంటి ఆహారాధికం అంతా నువ్వు ఇవ్వగలుగుతున్నావమ్మా అని చెప్పుకోవడం. భూమి ధేను. ధేను అంటే పాలిచ్చేది అని అర్థం. ఆవు. ధేను. ధేట్ పానే అని ఆ ధాతువు నుంచి ఏర్పడింది. అంటే మనుష్యులకు తన తన దూడలకే కాకుండా మన తక్కిన వాళ్ళకు కూడా తన పాలు అందరికీ ఇస్తోంది. అటువంటి ధేనువు. ధేనువు ఏ రకంగా తన దూడకే కాకుండా తక్కిన జనులకు కూడా పాలు ఇస్తోందో ఆ రకంగానే ఓ భూమాత ఇవందరికీ కూడా రసవంతమైనటువంటి ఆహార ద్రవ్యాన్ని ఇస్తున్నావు. కాబట్టి ధేను. భూమి ధేను. ధరణి. ధరణి అంటే ధరించేది. దేన్ని ధరిస్తోంది? ధాన్యాదులను, ధనాదులను, అనేకమైన గనులు. భూలోకంలో భూమి కింద అనేకమైనటువంటి గనులు ఉన్నాయి కదా. ఇప్పుడు మనిషికి కావలసినటువంటి ఇత్తడి, ఇరుము, రాగి మొదలైనటువంటి ఇవన్నీ భూమి నుంచి ఖనిజము అంటారు దాన్ని. కనులలో పుట్టేటువంటివి అవన్నీ భూమి నుంచి మనం తవ్వుకుంటూనే ఉన్నాం కదా. అటువంటిది. కాబట్టి ఆ పదార్థాలన్నింటినీ తన కడుపులో దాచుకున్నది అనే అర్థంలో ధరణి అంటారు. ఈ విధంగా ఈ మూడు, భూమి అతి విశాలమైనది, ధేనువు అందరికీ ఆహారాన్ని ఇచ్చేటువంటిది, ధరణి ఇంకా రాబోయేటువంటి కాలంలో ఉండేటువంటి వాళ్ళందరికీ ఇవ్వాల్సినవన్నీ కడుపులో దాచుకున్నటువంటిది. అటువంటి ఆ విధంగా లోకధారిణి. సర్వలోకములను, లోకులను నీవు రక్షిస్తూ ఉన్నదానివి, భరిస్తూ ఉన్నదానివి. అంతేకాదు ఒకప్పుడు ఈ భూమినంతటినీ చాపగా చుట్టి హిరణ్యాక్షుడు అనేటువంటి వాడు, సోమకుడు అనేటువంటి ఒక రాక్షసుడు దీన్నంతటిని చాపగా చుట్టి జలాల్లో పారేశాట. భూమి కనపడకుండా పోయి అందరూ గగ్గోలు పడిపోయినారు, దేవతలు మొదలైన వాళ్ళందరూ. అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహావతారం ఎత్తి, వరాహం అంటే పంది, అంటే మామూలు ఈ బజార్లో కనిపించే పందులు కాదు, మత్స్య కూర్మ వరాహశ్చ అని వరాహావతారం ఉంది చూడండి. వరాహ అనే శబ్దానికి కూడా నిఘంటువు ఏమర్థం చెప్తుందంటే వరం ఆహంతీతి వరాహ అంటే శ్రేష్టమైన పదార్థాన్ని తన ముట్టెతో పైకట్ట రాగి లోకానికి అందించేది అనేటువంటి అర్థం వరాహ శబ్దానికి చెప్తారు. కాబట్టి వరాహ అంటే వరాహావతారం. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం చేసిన తర్వాత, కూర్మావతారం అయిన తర్వాత
వరాహ అవతారం చెంది ఏం చేశాడు? ఆ రాక్షసుడు సోమకుడు అనేటువంటి రాక్షసుడు ఈ భూమినంతటినీ చాపగా చుట్టి నీళ్లలో పారేస్తే లోపలికి లోపలికి వెళ్ళి అక్కడి నుంచి తన ముట్టెతో ఆ భూమి అనేటువంటి దానిని ఒక చిన్న బంతిలాగా మట్టి ముద్దలాగా చేసి దాన్ని పైకి తీసుకొచ్చి ఆ మంత్రం చేశాడు. అదే విషయం ఈ మంత్రం చెప్తోంది. ఉద్ధృతాసి వరాహేణ, నీవు వరాహ రూపమైనటువంటి శ్రీ మహావిష్ణువు చేత ఉద్ధృతాసి, పైకి ఎత్తబడిన దానవు. ఏదన్నా గోతులో ఒక ఏనుగో దున్నపోతో పడితే దాన్ని అనేకమైనటువంటి ఉపాయాలు చేసి పైకి తీసుకొస్తారు చూడండి. ఆ విధంగా ఈ భూమండలం అంతా కూడా ఈ భూగోళం ఉద్బిభ్రతే అని అంటారు. ఆ భూగోళాన్ని అంతటినీ కూడా పైకి ఎత్తి మళ్ళీ చక్కగా నిలిపినటువంటి వాడు ఎవరైనా వరాహమూర్తి, వరాహ రూపమైనటువంటి శ్రీ మహావిష్ణువు. అందుకనే 3వ అవతారం ఉద్ధృత శివరాహేణ. ఆ వరాహ స్వరూపానికి ఒక విశేషణం వేస్తుంది. ఆ వరాహం ఎట్లా ఉందిట? కృష్ణేన, నల్లని రంగులో ఉందిట. నలుపు అంటే సాధారణంగా మనం చూసేటువంటి పందులు కూడా నల్లని వర్ణంలోనే ఉంటాయి. ఏవో సీమ పందులని ఇప్పుడు వేరే రకంగా వచ్చినాయి, కానీ అసలు పంది యొక్క స్వరూపము, దేహ వర్ణము నలుపు. అదే కాకుండా శతబాహున, 100ల కొలది చేతులు. అంటే ఇది కూడా ఆలంకారికంగా చెప్పిన మాటే. పందికి మామూలుగా మనం చూసేటువంటి పంది అనేటువంటి దానికి చేతులు ఉండవు, కానీ ఆది వరాహమైనటువంటి శ్రీ మహావిష్ణు అవతారము ఈ భూమిని ఎక్కడో కూరుకుపోయిన దాన్ని పైకి తీయటానికి శతబాహువులు, 100ల కొలది చేతుల్ని ఏర్పాటు చేసుకుని పైకి ఎత్తి దాన్ని ముట్టె మీద పెట్టుకుని నీటి నుంచి పరిరక్షించింది అని పురాణాలు వేదాలు చెప్తున్నాయన్నమాట. దాన్నే స్మరిస్తున్నది ఈ మంత్రం. ఉద్ధృత శివరాహేణ కృష్ణేన శతబాహున అని ఆ భూమి ఆ 100 బాహువులు కలిగినటువంటి నల్లని వర్ణం కలిగినటువంటి వరాహము చేత నీవు పైకి లేవనెత్తబడ్డావు. ఎప్పుడో కల్పాంతరాల్లో ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల వెనకాల, కోట్ల సంవత్సరాల వెనకాల ఆ పని జరిగింది. మన వేదాలు మంత్రాలు ఇవన్నీ చూస్తే మా భారతీయులకు చరిత్ర జ్ఞానం లేదు అని ఒక ఆక్షేపం బాగా ప్రచలితమై ఉంది. అసలు భారతీయులకున్న చరిత్ర జ్ఞానం వంటిది ప్రపంచంలో ఇంకెవ్వరికీ ఎక్కడా లేదు. ఇదంతా చరిత్రే. ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల వెనకాల నీటిలో పడిపోయి ఉండి కనపడకుండా అదృశ్య రూపంలో ఉన్నటువంటి భూమిని వరాహ రూపంలో అనేకమైన చేతులతో పైకి ఎత్తింది అనేటువంటి మాట ఇది ఒకప్పుడు జరిగినటువంటి విషయమే కదా. చరిత్ర అంటే అదే కదా. చరిత్రలో అత్యంతంగా భావన చేయదగినటువంటి మహావిషయాలన్నీ వేదంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఉద్ధృత శివరాహేణ కృష్ణేన శతబాహున. అటువంటి ఓ భూమి మృత్తికే, భూమికి మృత్తిక, మట్టి అనేటువంటి పేరు కూడా ఉంది. మృత్తిక మామూలుగా మృత్తికా స్నానం అని అంటారు మనవాడు. ఇప్పుడు నదులలో పుష్కరాల సమయంలోనూ మామూలుగా నదుల్లో స్నానం చేసేటప్పుడు ఆ కాలు కింద ఉండేటువంటి మట్టిని కాస్త తీసుకుని ఒంటికి రాసుకుని, నెత్తికి రాసుకుని మునకలు వేస్తూ ఉంటారు. కాబట్టి అది కూడా మృత్తికా స్నానం అంటారు. మృత్తికే, ఓ మట్టి తల్లి, హనమే పాపం, నేను తెలియకుండా చేసినటువంటి పాపకార్యం ఏమైనా ఉంటే దానిని చంపేసేసి దాన్ని తొలగించు.
మృత్తికే హనమే పాపం ఎన్మయా దుష్కృతం కృతం. నేను దుష్కృతం అంటే చేయరాని పని. మానవుడు చాపల్యంతోనో అజ్ఞానం చేతనో అనేకమైన పనులు చేస్తూ ఉంటాడు. కొంతమంది నడుస్తూ ఉంటారు, అలా నడుస్తూ ఉంటారు. ఆ పక్కన ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కొమ్మ చేతికి అందితే దాన్ని విరిచేసి అటు ఇటు చేసి ఆ కాడను తీసేసి వేస్తారు. ఏమిటి పని? ఏమిటి ప్రయోజనం ఇట్లా చేసినందువల్ల? ఈ రకంగా చేసినందువల్ల చెట్టులో పంటను ఇచ్చేటువంటి ఒక భాగాన్ని మనం నాశనం చేసేసినట్టే కదా. ఇటువంటి పాపాలు ఎన్నో చేస్తూ ఉంటాం. నడిచేటప్పుడు చీమలు, క్రిములు, కీటకాలు మన కాళ్ళ కింద పడి కొన్ని కోట్లు కోట్లు చచ్చిపోతూ ఉంటాయి. అందుకనే ఒక ఒక రకమైనటువంటి జైన మతస్థులు చీపురు కట్టతో ఊడ్చుకుంటూ వెడుతూ ఉంటారు అని చెప్తారు. అలాగే అనేకమైనటువంటి పాపాలు, మనకు తెలియనటువంటి పాపాలు, వాటిని ఇక్కడ దుష్కృతం అంటున్నారు. దుష్కృతం అంటే అర్థం ఏమిటంటే పాడు పని అని అర్థం. పాడు పని. పాడు పని అంటే తనకు గాని ఇతరులకు గాని ఏ విధమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించదు. ఇటువంటివి మనం చేస్తూనే ఉన్నాం, ఎన్నో తెలుసో తెలియకో. మనస్సు, మన మన కర్మ మనకి అటువంటి పనులు చేయడానికి ప్రోత్సాహం చేస్తూ ఉంటుంది. అందుకనే పాప పాపపు పనులు చేయకుండా ఉండటం కోసమని మన చేత అనేకమైన దైవ ప్రార్థనలు అవి చేయిస్తున్నారు మన మహర్షులు. ప్రతి పనిని ఆలోచించి చేయాలి. అడుగు వస్త్రపూతం పిబేత్ జలం అంటారు. నీటిని, తాగే నీటిని వస్త్రంతో మరిన పదార్థాలు మొదలైనవి రాకుండా చూసుకుని వడగట్టినటువంటి నీళ్లు తాగమంటారు. అట్లాగే దృష్టిపూతం పదం చేసేది. చూసుకుని అడుగు ఎక్కడ పెడుతున్నామో అక్కడ ఏ జీవి అన్నా ఉందా, లేకపోతే దుష్టమైన పదార్థమైనా మనకు నొప్పి కలిగించేది ఉందా అని చూసి కాలు వేయమంటున్నారు. ఇవన్నీ ప్రవర్తన నియమావళి. ఈ నియమావళి అంతా కూడా మనకు ధర్మశాస్త్రాల్లో, స్మృతి గ్రంథాల్లో, ఇతరమైన చోట భారతం మొదలైన చోట్ల చెప్పబడి ఉన్నాయి. కనుక ప్రార్థిస్తున్నాడు, మృత్తికే హనమే పాపం ఎన్మయా దుష్కృతం కృతం. మనకు తెలియకుండా చేసినటువంటి పాపము నేను చేసింది ఏదన్నా ఉంటే దాన్ని తొలగించు. మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత. ఓ భూమి తల్లి, నీవు బ్రహ్మదత్తాసి, బ్రహ్మము చేత, లేకపోతే బ్రహ్మ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారి చేత దత్తాసి, ఇవ్వబడిన దానము. అంటే ఈ భూమిని ఏర్పాటు చేసింది ఎవరు? సృష్టికర్త. సృష్టికర్తకే బ్రహ్మ అని పేరు. ఆ బ్రహ్మను సృష్టించిన వాడు బ్రహ్మము. తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశత్ సంభూత, ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అద్భ్య పృథివీ. పైన 4 రకాలైనటువంటి భూతముల యొక్క సమ్మేళనం చేత భూమి అనేది ఏర్పడింది. భూమిలో 5 భూతాల లక్షణాలు, శబ్దస్పర్శ రూప రసగంధాలు ఉన్నాయి. తక్కిన వాటిల్లో 4, 3, 2, 1 మాత్రమే. భూమిలో మాత్రం 5 భూతముల లక్షణాలు ఉన్నాయన్నమాట. ఇక బ్రహ్మదత్తాసి, నీవు బ్రహ్మము చేత, పరబ్రహ్మము చేత ఏర్పడినటువంటి జీవరాశులంతటికీ కూడా సుఖాన్ని కలిగించడం కోసం నీవు తయారు చేయబడ్డావు, ఇవ్వబడ్డావు. నిన్ను ఇచ్చాడు భగవంతుడు, ఇచ్చాడు బ్రహ్మదేవుడు, ఇచ్చాడు. ఇక్కడ భూమికి కాశ్యపేన అభిమంత్రిత అని కూడా అంటున్నారు. కాశ్యపుడు అనేటువంటి ఒక ప్రజాపతి చేత అభిమంత్రిత, చక్కగా వేద మంత్రముల చేత
నీలో ఉండేటువంటి దోషాలు మొదలైనవి తొలగిపోయి అంతటా పవిత్రత తప్ప మరి ఏమీ లేనటువంటి స్థితికి నిన్ను తీసుకొచ్చినటువంటి ఒకానొక ప్రజాపతి ఉన్నాడు. ఆయన పేరు కాశ్యపుడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి ఉంది. పరశురాముల వారు క్షత్రియుల్ని 21 పర్యాయాలు తన తండ్రిని చంపిన కారణంగా భూమి రక్షించవలసినటువంటి జాతి ఘోరమైనటువంటి పాపం చేసింది అని 21 పర్యాయాలు భూమిలో ఉండేటువంటి క్షత్రియులందరినీ అందరినీ వెతికి 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 చంపాడు. అంటే మొత్తము భూమిలో ఉండేటువంటి క్షత్రియులందరూ ఎక్కడో అరాకొర కొంతమంది మిగిలారు, కానీ తక్కిన వాళ్ళంతా చనిపోయినారు. ఆ చనిపోయిన తర్వాత మామూలుగా మనం ఏమనుకుంటామంటే, ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి పని చేసినటువంటి ఆయన అవతార పురుషుడు భగవంతుడు ఎట్లా అవుతాడని కొంతమందికి సందేహం వస్తుంది. కానీ ఆ సందేహాన్ని తీర్చారు గ్రంథాల్లోనే. ఏం చేశారంటే, ఇంత భూమి తన గుప్పిట్లోకి వచ్చేసింది. దాని మీద ప్రతి అణువు మీద ప్రతి పదార్థం మీద తనకు స్వామిత్వం ఉంది. కానీ ఆ పరశురాముల వారు ఏం చేశారంటే, దీన్నంతటినీ కూడా కాశ్యపుడు అనేటువంటి ఒక ఒక మహర్షికి దానం చేసేసాడు. ఇది నాది కాదయ్యా, ఇదంతా నీకు సమర్పించుకుంటున్నాను అని ఆ కాశ్యపుడికి సమర్పించాడు. అందుకనే భూమికి కాశ్యపి అని కూడా పేరుంది. ఆ కశ్యప ప్రజాపతికి సంబంధించిన ఒకానొక మహర్షికి సంబంధించినది అనే అర్థంలో కాశ్యపి అనే పేరు కూడా ఉంది. ఆ కాశ్యపి అనే పేరు రావటానికి కారణం ఏమిటంటే, పరశురాముడు క్షత్రియ జాతినంతటినీ సర్వనాశనం చేసిన తర్వాత మొత్తం భూమి అంతా తనకు అధీనంలో ఉంటే ఇది నాకు అక్కర్లేదు అని కాశ్యప ప్రజాపతి కాశ్యపుడు అనేటువంటి మహర్షికి దానం చేశాడు. ఆయన చాలా చమత్కారంగా ఆయన ఏం చేశాడంటే, దానం పుచ్చుకుని, ఏమయ్యా పరశురామ, ఇదంతా ఇప్పుడు నాది, నువ్వు నా అనుమతి లేకుండా దీని మీద అడుగు పెట్టడానికి వీల్లేదు అని పరశురాముణ్ణి భూమి మీద కాలు పెట్టడానికి వీలు లేకుండా చేశాడు. చేస్తే ఆయన మహేంద్ర పర్వతం అని అక్కడికి వెళ్ళి అక్కడ చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసుకుని అక్కడ ఉండటం ప్రారంభించాడు. ఎక్కడో దివ్యలోకాల్లో. పరశురాముడి కథ చాలా అద్భుతమైనటువంటి కథ. దాంట్లో మనం గుర్తించవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ప్రస్తావన వచ్చింది, కాశ్యపేన అభిమంత్రిత. కాశ్యప ప్రజాపతి అనేటువంటి ఆయన అభిమంత్రణం చేశాడు. అంటే వేద మంత్రాలతో, శక్తిమంతమైనటువంటి వేద మంత్రాలతో ఈ భూమిలో ఉండేటువంటి దోషాలన్నింటినీ కూడా పోయేట్టుగా దానిని పవిత్రం చేశాడు. ఆ మాటే ఇక్కడ ఈ మంత్రం చెప్తోంది. మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత మృత్తికే దేహి మే పుష్టిం. కాబట్టి ఓ తల్లి భూమాత, మట్టి రూపంలో మనం అన్ని పరిమితమైన దేహాలు కదా, అత్యంత విశాలమైనటువంటి భూమిలో మనం అడుగుపెట్టే ఎంత శాతము? చాలా అణుమాత్రం కూడా లేదు. కాబట్టి ఆ ఉన్నటువంటి దాన్ని చిన్న మట్టి ముద్ద తీసుకుని, ఒక చిన్న గోలీలాగా దాన్ని చేతిలో పట్టుకుని అది చేసినా అది కూడా మొత్తం విశాలమైనటువంటి భూమికి ప్రతీకగానే ఉంటుంది. కాబట్టి మృత్తికే దేహి మే పుష్టిం, నాకు పుష్టిని కలిగించు. పుష్టి అంటే శరీర అవయవాలన్నీ కూడా అనేకమైనటువంటి పనులు చేయటానికి సామర్థ్యం పొందేటువంటి స్థితిని పుష్టి అంటారు. మనం ఆహార పదార్థాలను తీసుకోవడంలో ప్రయోజనాలు రెండు, తుష్టి పుష్టి అని. అంటే శరీరంలో దార్ఢ్యం ఏర్పడటం ఒక లక్షణము, ఆనందం కలగటం
అన్నం తిన్నాం, అన్నం తింటే అమ్మాయ హాయిగా ఉందని అంటాం. అగో అటువంటి హాయిగా ఉండటం అనేటువంటిది. కాబట్టి తుష్టి మే పుష్టి దేహి మే, నాకు పుష్టి ఇవ్వు. పుష్టి అంటే ఈ శరీరంలో ఉండేటువంటి అనేకమైన అవయవాలన్నీ కూడా, ఆ అవయవాలు వాటికి నిర్దిష్టమైనటువంటి పనులు చేయటానికి సామర్థ్యం కలిగేట్టుగా చెయ్యి అని ప్రార్థిస్తున్నారు. మృత్తికే మృత్తికే దేహి మే పుష్టిం త్వయి సర్వం ప్రతిష్ఠితం. అరే నాయనా, నేను ఎట్లా చేయగలనురా అని నువ్వు అంటావేమో తల్లి, అట్లా అనద్దు. ఎందుకనంటే త్వయి సర్వం ప్రతిష్ఠితం, నీ యందు సర్వము, సర్వము అంటే కొన్ని కోట్ల జీవరాశుల పుష్టికి కావలసినటువంటి పదార్థ జాతం అంతా కూడా నీలో నెలకొని ఉందమ్మా. నీ కడుపులో ఉన్నదంతా కూడా కొన్ని కోట్ల కోట్ల జీవరాశులకు పుష్టిని కలిగించేటువంటి శక్తి ఉంది. చూడండి, గనులు అని మనం భూమిని తవ్వి మనం అనేకమైన పదార్థాన్ని తీసుకుని ఉపయోగించుకుంటున్నాం. ఇట్లా ఉపయోగించుకోవడం అనేది ఎన్ని యుగాల వెనకాల ప్రారంభమైందో, ఇంకా ఎన్ని సంవత్సరాల దాకా కావాలో అయిపోవటం అనేది ఉందే. ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. ఇనుము, బంగారము, వెండి మొదలైనటువంటి పనికొచ్చేటువంటి అలంకారానికి కావాల్సినటువంటి లోహాలన్నీ కూడా భూగర్భం నుంచి తవ్వుకుని తీసుకుంటున్నవే కదండి మనం. అందుకని ఆ మాట చెప్తున్నారు, త్వయి సర్వం ప్రతిష్ఠితం, నీ యందు అంతా చక్కగా ఇనుప పెట్టెలో పెట్టుకునేటువంటి బంగారపు వస్తువులు, ధనము మొదలైన దానిలాగా భద్రంగా ఉన్నది తల్లి. మేము అవసరాన్ని బట్టి దాన్ని చూసుకుంటూ ఉంటాము, నువ్వు అనుగ్రహించు అని చెప్తున్నారు. ఎంత గొప్ప మంత్రమో చూడండి ఇది. భూదేవి యొక్క మహిమ, భూదేవి యొక్క వసుంధరాత్వం, భూదేవిలో ఉండేటువంటి ధనాలు, ధాన్యాలు, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, గోమేధికాలు, పుష్యరాగాలు, ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి తీసుకుంటున్నాం. అవే మాట గుర్తించి త్వయి సర్వం ప్రతిష్ఠితం, నీ యందు సర్వము అంటే మిగులు లేకుండా, భూమి మనకి ఇవ్వని పదార్థము అంటూ ఏదీ లేదు. మనకు కావలసిన సర్వము భూమి నుంచే వస్తుంది. మనం కట్టుకునే గుడ్డ కానీ, మనం తినేటువంటి ఆహారం కానీ, మనకు కావాల్సినటువంటి ఇల్లు, గృహ నిర్మాణానికి కావాల్సిన పదార్థాలు కానీ అన్నీ భూమి నుంచి వస్తున్నవే కదా. ఆ మాటే చెప్తోంది మంత్రం, త్వయి సర్వం ప్రతిష్ఠితం, నీ యందు అంతా ప్రతిష్ఠితమైంది అని ఈ రకంగా చెప్పుకోవడంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, మనం కాళిదాసు అదే త్యాగరాజుల వారు చెప్పారే, తెలిసి రామ భజన చేయవే మనసా అని. రాముడు అంటే ఏమిటో తెలుసుకుని రామభజన చేయి. అట్లాగే భూమి అంటే ఏమిటో, భూమిలో ఉండేటువంటి రత్న భాండాగారం, వసువులు మొదలైనటువంటివి, వాటిని అన్నింటినీ గురించి తెలుసుకుని ఆమెను ప్రార్థించి ఆమె అనుగ్రహించినటువంటి పదార్థాన్ని ఉపయోగించుకుని ఆనందపడు అని చెప్పడంలో ఈ మంత్రాలకు చారితార్థ్యం. మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం, మృత్తికే బ్రహ్మదత్తా కాశ్యపేనాభిమంత్రిత, మృత్తికే దేహి మే పుష్టిం త్వయి సర్వం ప్రతిష్ఠితం, మృత్తికే ప్రతిష్ఠితే సర్వం తన్మే నిర్నుద మృత్తికే, తయా హతేన పాపేన గచ్ఛామి పరమాంగతిం. ఇందాక చెప్పినటువంటి 3 మంత్రాలకు సంబంధించినటువంటి ఫలం లాంటి దాన్ని ఈ 4వ మంత్రంలో నిబంధించారు. దీని సంగతి వచ్చే పాఠంలో నేర్చుకుందాం. వాటికి స్వస్తి.